హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మలయాళ ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏంటో మీరు ఒక ఫోటో చూసి చెప్పేయచ్చు. ఈరోజు మనం ప్రధానంగా భారత్ బంగ్లాదేశ్ మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు, ఇటీవల చోటు చేసుకున్నటువంటి కొన్ని తాజా పరిణామాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. అంటే రీసెంట్గా భారతదేశ పర్యటనకు వచ్చినటువంటి బంగ్లాదేశ్ ప్రధాని ఎవరైతే ఉన్నారో తను పర్యటించినటువంటి సందర్భంలో ఒక 7 ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. ఆ ఒప్పందంలో ప్రధానమైనటువంటి భాగాలు ఏంటి, అలానే బంగ్లాదేశ్ యొక్క చారిత్రక నేపథ్యం ఏ విధంగా ఉంది, బంగ్లాదేశ్తో ఏవైతే బార్డర్ కంట్రీస్ ఉన్నాయో అవి, దాంతోపాటు మన భారతదేశం బంగ్లాదేశ్ మధ్యలో ఉన్నటువంటి ఇష్యూస్ అంటే సవాళ్ళు ఏ విధంగా ఉన్నాయి, ఈ సందర్భంలో చైనా యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, మీరు ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఫోటోలో చూస్తున్నట్టుగా ఇక్కడ మన భారతదేశ ప్రధాని మరియు బంగ్లాదేశ్ ప్రధానిని కూడా మీరు ఈ ఫోటోలో చూడొచ్చు. యాక్చువల్గా షేక్ హసీనా గారు 2019లో పర్యటించిన తర్వాత మళ్ళీ తిరిగి పర్యటించడం ఇదే మొదటిసారి. అంటే చాలా సంవత్సరాల తర్వాత తను మన భారత్ పర్యటనకు రావడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు బంగ్లాదేశ్ కొద్దిగా ఆర్థికపరమైనటువంటి కొద్దిగా అత్యవసర పరిస్థితి లాంటి పరిస్థితిని ఎదుర్కోబోతుంది. కాబట్టి బంగ్లాదేశ్కి భారత్ యొక్క సహకారం ఎంతో అవసరం. ఈ సందర్భంలో బంగ్లా ప్రధాని భారతదేశం యొక్క పర్యటన ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి విషయంగా చెప్పొచ్చు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ యొక్క బంగ్లాదేశ్ యొక్క బార్డర్ కంట్రీస్, సరిహద్దు దేశాలు ఎందుకు చూసినట్టయితే కనుక బంగ్లాదేశ్కి వెస్ట్, దాంతోపాటు బంగ్లాదేశ్కి ఈస్టర్న్ డైరెక్షన్లో తూర్పు దిశలో, పశ్చిమ దిశలో మరియు నార్థన్ డైరెక్షన్లో భారత్ని బార్డర్గా కలిగి ఉంది. అదే మనకి బంగ్లాదేశ్కి సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో మయన్మార్ బార్డర్గా ఉంది. బంగ్లాదేశ్కి సౌత్లో బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం బార్డర్, బంగ్లాదేశ్కి నార్త్లో సిల్గురి కారిడార్, దీన్ని మనం సిల్గురి కారిడార్ అంటాం అనమాట. ఈ సిల్గురి కారిడార్ చే వేరు చేయబడినటువంటి ప్రాంతం మినహాయించి బంగ్లాదేశ్ భూటాన్, నార్త్ వైపున భూటాన్ కలిగి ఉంది. అలానే సిక్కిం తర్వాత చైనాని కూడా నార్త్ వైపు బంగ్లాదేశ్ బార్డర్ను కలిగి ఉంది. ఇది బంగ్లాదేశ్ యొక్క నైసర్గిక స్వరూపం, బార్డర్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ మనకి సిక్కిం రంగాన్ని గుర్తు రావాల్సింది, ఇక్కడ నుండి తీస్తా రివర్ అనేది బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తుంది. బంగ్లాదేశ్లో దీన్ని మనం జమునా రివర్ అని కూడా అంటాం. ఇది మనకి తీస్తా రివర్ అనేది గంగా రివర్తోని, అంటే మన భారత్ నుంచి వచ్చినటువంటి గంగా నదిని అక్కడ మనకి పద్మా రివర్ అంటారు. దాంట్లో తీస్తా నది అనేది కలవడం జరుగుతుంది. సో తీస్తా నది విషయంలో కూడా ఇరు దేశాల మధ్యలో కొద్దిగా వాగ్వివాదాలు ఉన్నాయన్నమాట. ఓకే, అలానే ఇక్కడ మనం మణిపూర్ నుంచి వస్తున్నటువంటి కుషియారా రివర్, దీని గురించి బరాక్ రివర్, ఆ బరాక్ రివర్కి ఒక రకమైనటువంటి ఉపనది కుషియారా రివర్, దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం ఈ వీడియోలో. సరే, మనకి ఇప్పుడు బంగ్లాదేశ్ గురించి ఓవరాల్ వ్యూ అర్థమైంది కాబట్టి దాంతోపాటు ఈ వీడియోలో మనం బంగ్లాదేశ్ భారత్ మధ్యలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నదులను గురించి కూడా చెక్ చేస్తాం ఒకసారి. సరే, వై న్యూస్, ఇది న్యూస్లో ఎందుకు ఉంది అన్నటువంటి రీజన్ మనకు తెలిసిందే. ఆల్రెడీ బంగ్లాదేశ్ ప్రధాని భారత్ పర్యటనలో ఉన్నారు కాబట్టి, అంటే ఆల్రెడీ అయిపోయింది పర్యటన. బంగ్లాదేశ్ గురించి, అలానే చారిత్రాత్మకంగా భారత్ బంగ్లాదేశ్ మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు, దాంతోపాటు ఈ యొక్క పర్యటనలో ప్రధానంగా దృష్టి సారించినటువంటి అంశాలు వేటిపైన, అలానే భారత్ బంగ్లాదేశ్ మధ్యలో వర్తక వాణిజ్యాల విషయంలో సిఈపిఏ కాంప్రెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ దిశగా ప్రయాణిస్తున్నారు. దాని తర్వాత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది, వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. అలానే ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో ఉన్నటువంటి వర్తక వాణిజ్య యొక్క సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, అలానే తీస్తా రివర్ భారత్ బంగ్లాదేశ్ మధ్యలో ఎలాంటి ప్రాధాన్యతను సంతరించుకుంది, భారత్ బంగ్లాదేశ్ మధ్యలో ఉన్నటువంటి సవాళ్ళు, దాంతోపాటు భారత్ బంగ్లాదేశ్ బలగాలు ఏవైతే ఉన్నాయో సైనిక బలగాలు కానీ లేదా నౌకా బలగాలు కానీ వాళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి సైనిక విన్యాసాలు ఏంటి, వీటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఇది మనకి జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంటే ఈ యొక్క అంతర్జాతీయ సంబంధాలు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మరి ఫస్ట్ ఒకసారి కాన్సెప్ట్ ఏందో చెక్ చేద్దాం. కాన్సెప్ట్ ఏంటంటే ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్. ఓకే, ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్, భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు, ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్, భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు. ఓకే, యాక్చువల్లీ చాలామంది స్టూడెంట్స్ మన వీడియో మెటీరియల్ పీపీటీ అడిగారు, నేను మీకు టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఈ టెలిగ్రామ్లో నేను మీకు వీక్లీ బేసిస్ అంటే వీక్ మొత్తానికి
ఈ యొక్క సంబంధించింది ఒకేసారి ఫార్వర్డ్ చేస్తాను స్టూడెంట్స్ డైలీ. దాంతోపాటు తెలుగులో అడిగిన వాళ్ళకు కూడా వెరీ సూన్ నేను మీకు తెలుగులో కూడా షేర్ చేయడానికి ఆల్రెడీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. చూద్దాం, అంటే మనకి ప్రాపర్ రిసోర్సెస్ దొరికినాయి బట్టి మనం తెలుగులో కూడా దాన్ని మనం కన్వర్ట్ చేసి చెక్ చేద్దాం. సో ఫస్ట్ జాగ్రత్త వినండి. ఇక్కడ మనకు భారత్ బంగ్లాదేశ్ సంబంధాల విషయంలో మనకి బంగ్లాదేశ్ అనేది మనకి ఈస్టర్న్ కంట్రీ, అంటే ఒక తూర్పు దిక్కున ఉన్నటువంటి దేశం, ఈస్టర్న్ కంట్రీ. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే మన భారతదేశం పివి నరసింహారావు గారి కాలంలో ఏం చేశారంటే కనుక లుక్ ఈస్ట్ పాలసీ అనే విధానాన్ని తీసుకొచ్చారు. లుక్ ఈస్ట్ పాలసీ అంటే తూర్పు దేశాలతో, ఈస్టర్న్ కంట్రీస్తో మంచి సంబంధాలు అని చెప్పేసి. దాని తర్వాత మనకి నరేంద్ర మోడీ గారి సమయంలో యాక్ట్ ఈస్ట్ పాలసీ తీసుకోవడం జరిగింది. దీన్ని మనం యాక్ట్ ఈస్ట్ పాలసీగా దీన్ని మనం డివైడ్ చేసాం. దాంతోపాటు ఈ యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీ కాకుండా బంగ్లాదేశ్ మనకి మన భారత్ యొక్క ఈశాన్య రాష్ట్రాలు అంటే నార్త్ ఈస్ట్ ఇండియాతో మన భారత్ యొక్క ప్రధాన భూభాగానికి ఉన్నటువంటి కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇక అనుసంధాన విషయంలో కూడా బంగ్లాదేశ్ యొక్క అవసరం మనకి ఎంతైనా ఉంది. ఇది మనకి బంగ్లాదేశ్ యొక్క సిగ్నిఫికెన్స్, ప్రముఖ అంటే ఎందుకు అవసరం బంగ్లాదేశ్తోని మంచి సంబంధాలు అని చెప్పేసి. మరి ఈ సందర్భంలో యొక్క బంగ్లాదేశ్ యొక్క చారిత్రక నేపథ్యాన్ని చెక్ చేసే కన్నా ముందు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మన భారతదేశానికి రావడం జరిగింది. ఈ యొక్క 5th and 6th to 8th సెప్టెంబర్ 5th, 6th, 7th, 8th 4 రోజుల పర్యటనకి మన భారతదేశానికి రావడం జరిగింది. బంగ్లాదేశ్ యొక్క అఫీషియల్ నేమ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్. ఓకే, సో ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకుంటే స్టూడెంట్స్, ఈ యొక్క ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది ఇప్పుడు బంగ్లాదేశ్ ఉన్నటువంటి ఢాకాలోనే ఏర్పడింది. మరి అక్కడ ఏర్పడినటువంటి యొక్క ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది ఏ సంవత్సరంలో ఏర్పడిందో మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. బంగ్లాదేశ్కు ఉన్నటువంటి బార్డర్స్ని మనం ఆల్రెడీ ఇంతకుముందే కవర్ చేయడం జరిగింది. ఓకే, దాంతోపాటు బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ ఢాకా, దాంతోపాటు బంగ్లాదేశ్ కొన్ని అంతర్జాతీయ సంస్థల్లో కూడా సభ్యత్వం ఉంది. బంగ్లాదేశ్కి నాన్ అలైన్మెంట్ మూమెంట్ కానీ, సార్క్ కానీ, బిమ్స్టెక్ కానీ, BBIN కానీ, కామన్వెల్త్ నేషన్స్ కానీ, లేదా ఏషియా పసిఫిక్ ట్రేడ్ అగ్రిమెంట్, ఇలాంటి వాటిలో బంగ్లాదేశ్కి సభ్యత్వం ఉంది. మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే కనుక బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి యొక్క స్వతంత్రం పొందడంలో భారత్ ఎంతో సహాయపడింది, భారత్ ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషించింది అని కూడా మనం చెప్పవచ్చు స్టూడెంట్స్. ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే కనుక లార్డ్ కర్జన్ 1905లో బెంగాల్ పార్టీషన్ చేయడం జరిగింది. ఓకే, బెంగాల్ పార్టీషన్ అనేది చేయడం జరిగింది స్టూడెంట్స్. బెంగాల్ విభజన జరిగింది. ఈ యొక్క బెంగాల్ విభజన అనేది ఈ యొక్క వెస్ట్ బెంగాల్గా దాంతోపాటు ఇక ఈస్ట్ బెంగాల్గా విభజించారు. ఈస్ట్ బెంగాల్గా డివైడ్ చేయడం జరిగింది స్టూడెంట్స్. బెంగాల్ అనేది ఇలా ప్రాంతం ఉంటే కనుక ఇది మనకి వెస్ట్ బెంగాల్గా మరియు దీన్ని మనం ఈస్ట్ బెంగాల్గా వాళ్ళు డివైడ్ చేశారు. ఈ యొక్క ఈస్ట్ బెంగాల్ అనేది తర్వాత రోజులలో 1947 తర్వాత ఈస్ట్ బెంగాల్ అనేది మనకి ఈస్ట్ పాకిస్తాన్గా మారింది. ఈ యొక్క ఈస్ట్ పాకిస్తాన్ అనేది 1971లో బంగ్లాదేశ్గా మారింది, స్వాతంత్రం సాధించుకుంది. ఇక బంగ్లాదేశ్ యొక్క స్వతంత్రం సాధించుకునేటువంటి క్రమంలో భారత్ ఎంతగానో సహాయం చేసింది. భారత్ సైన్యాలు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి యొక్క ముక్తి బహిని దాంతోపాటు పారామిలిటరీ దళాలు వీళ్ళందరూ కూడా ఒక గెరిల్లా తరహా ఉద్యమాన్ని చేయడం జరిగింది. మరి మీకు గెరిల్లా అనగానే మన భారత యొక్క చరిత్రలో ఎవరు ఈ యొక్క గెరిల్లా తరహా యుద్ధానికి చాలా ప్రముఖమైనటువంటి పేరు వినిపిస్తుంది మీకు, గెరిల్లా యుద్ధాలు అనగానే. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క బంగ్లాదేశ్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ని ఒక దేశంగా గుర్తించినటువంటి మొదటి దేశం మన భారతదేశం. దాంతోపాటు బంగ్లాదేశ్తో మనం డిప్లొమాటిక్ రిలేషన్స్ అంటే దౌత్యపరమైనటువంటి సంబంధాలను కూడా కలిగినటువంటి మొదటి దేశం భారతదేశం స్టూడెంట్స్. దాంతోపాటు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే భారత్ బంగ్లాదేశ్ మధ్య 7 యొక్క ఒప్పందాలు జరిగినాయని చెప్పిన కదా. ఇందులో ప్రధానమైనటువంటి ఒప్పందం ఏంటంటే ఇక్కడ నేను మీకు లైన్ గీస్తున్నా, ఇది బరాక్ రివర్ స్టూడెంట్స్. ఈ బరాక్ రివర్ అనేది 2గా విడిపోతుంది అనమాట. ఒకటి ఏంటంటే సుర్మా, ఇంకొకటి ఏంటంటే కుషియారా నది. ఈ యొక్క కుషియారా నదికి సంబంధించినటువంటి ఈ నదీ జలాలకు సంబంధించినటువంటి ఒప్పందం అనేది ఇక భారత్ బంగ్లాదేశ్ మధ్యలో జరిగింది. ఈ ఒప్పందం అనేది మనకి సదర్న్ అస్సాం
యొక్క దక్షిణ అస్సాంకి, దాంతోపాటు బంగ్లాదేశ్ నుండి కొన్ని ప్రాంతాలకు కూడా ఈ ఒప్పందం వల్ల ఎంతో మేలు జరగబోతుంది. మరొకసారి భారత్ బంగ్లాదేశ్ మధ్యలో జరిగినటువంటి ఈ ఒప్పందాలను చెక్ చేసినట్టయితే కనుక ప్రధానంగా 7 రకాలైనటువంటి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటి ఒప్పందం ఏంది? కుషియారా ఒప్పందం. కుషియారా ఒప్పందం వల్ల అస్సాంలోని దక్షిణ ప్రాంతం, దాంతోపాటు బంగ్లాదేశ్లోని సిల్హెట్ అన్నటువంటి ప్రాంతం కూడా దీని ద్వారా బెనిఫిట్స్ లబ్ధి పొందబోతున్నాయి అన్నమాట. మనము భారత్ బంగ్లాదేశ్ మధ్యలో గంగానది గురించి 1996లో గంగానది పైన ఒప్పందం జరిగిన తర్వాత మళ్ళీ ఒక 25 సంవత్సరాల తర్వాత ఇరు దేశాల మధ్యలో కూడా ఒక నది గురించి ఒప్పందం జరగడం అనేది ఇదే మొదటిసారి. ఇలానే మనకు భారత్ పాకిస్తాన్ మధ్యలో కూడా ఇండస్ వాటర్ ట్రీటీ అనేది కూడా జరిగింది స్టూడెంట్స్. భారత్ పాకిస్తాన్ మధ్యలో ఇండస్ వాటర్ ట్రీటీ అనేది జరిగింది. అది ఏ సంవత్సరంలో జరిగిందో మీరు ఆన్సర్ చేయండి. ఓకే, రైట్ ఆన్సర్ నేను ఇక లైక్ చేస్తాను, రైట్ ఆన్సర్ అని చెప్తాను. ఏ సంవత్సరంలో జరిగింది? అలానే కొన్ని అంశాలపైన కూడా 2 దేశాలపైన మధ్యలో అగ్రిమెంట్ జరిగింది. స్పేస్ టెక్నాలజీలో కానీ, లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో కానీ, ఐటీలో కానీ, లేదా బంగ్లాదేశ్ రైల్వే, దాంతోపాటు బంగ్లాదేశ్ జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇవ్వడం, దాంతోపాటు మన భారతదేశంలోని ప్రసార్ భారతి, దూరదర్శన్ ప్రసార్ భారతి ఉంది కదా, వాళ్ళకి మరియు బంగ్లాదేశ్ టెలివిజన్కి, ఇలా కొన్ని రకాలైనటువంటి ఇతర అగ్రిమెంట్స్ కూడా 2 దేశాల మధ్యలో జరిగాయి. నెక్స్ట్ 2 దేశాల మధ్యలో కూడా అంటే మన భారతదేశం బంగ్లాదేశ్కి సహకరించి బంగ్లాదేశ్లో మైత్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టుని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది బంగ్లాదేశ్లో కుల్నా అనేటటువంటి డివిజన్లో స్టార్ట్ చేశారు. దీనికి మన భారతదేశం ఒక కన్సెషన్ ఫండింగ్ అంటే ఒక తక్కువ వడ్డీతో అంటే తక్కువ ఇంట్రెస్ట్తో కూడినటువంటి రుణం ఇవ్వడం జరిగింది. ఇలా తక్కువ ఇంట్రెస్ట్తో అంటే లోన్ ఇచ్చినట్టయితే కనుక దాన్ని మనం సాఫ్ట్ లోన్ అని కూడా అంటాం స్టూడెంట్స్. నెక్స్ట్ ఈ యొక్క రుష్పా రైల్ బ్రిడ్జ్ ఇరు దేశాల మధ్యలో కూడా, అంటే ఇరు దేశాల మధ్యలోనే కాదు, బంగ్లాదేశ్లో 5.13 కిలోమీటర్స్తోని ఒక రుష్పా రైల్ బ్రిడ్జ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అంటే ఇండియా ప్రధానమంత్రి, భారత్ ప్రధానమంత్రి యొక్క వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా బంగ్లాదేశ్లో ఈ యొక్క బ్రిడ్జ్ని ఇనాగ్రేట్ చేశారు స్టూడెంట్స్. దీనికి మన భారతదేశం సుమారుగా $389 మిలియన్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది బంగ్లాదేశ్లోని 2వ అతిపెద్ద ఓడరేవైనటువంటి మోంగ్లా అనే ప్రాంతానికి ఈ యొక్క బంగ్లాదేశ్లోని మిగతా ప్రాంతాలకు మధ్యలో కనెక్టివిటీని పెంచుతుంది. ఇలా మనము బంగ్లాదేశ్కి సహకరించడం కానీ లేదా మన పక్కన ఉన్నటువంటి దేశాలకు సహకరించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మన భారత విదేశాంగ విధానంలో మీరు వినుంటారు, మన భారత విదేశాంగ విధానంలో గుజరాల్ డాక్ట్రైన్ అంటే గుజరాల్ సిద్ధాంతం ఒకటి ఉంటుంది మనకి, గుజరాల్ డాక్ట్రైన్. ఈ యొక్క గుజరాల్ ఏమంటాడంటే మన భారతదేశం ఈ యొక్క నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అంటే ఇరుగు పొరుగు దేశాలకు ఇరుగు పొరుగు దేశాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి ఒక విధానాన్ని ఏర్పరచుకోవాలని చెప్పేసి. దీనివల్ల ఇందులో భాగమైంది మన భారతదేశం వేరే దేశాలకి సహాయం చేసేటప్పుడు అంటే పొరుగు దేశాలకు సహాయం చేసేటప్పుడు తిరిగి సహాయాన్ని ఆశించొద్దు అంటున్నారు. ఓకే, మరి ఆ కాన్సెప్ట్లో ఇలా మనం రుష్వా రైల్ బ్రిడ్జ్ కానీ అలానే పవర్ ప్రాజెక్ట్ కానీ ఇందాక చెప్పినట్టు, దాంతోపాటు ఇండియా యొక్క బంగ్లాదేశ్కి రైల్ ప్రాజెక్ట్స్ విషయంలో కానీ ఆల్రెడీ పోర్ట్స్ మనం డిస్కస్ చేశాం. దాంతోపాటు డిఫెన్స్ విషయంలో కూడా ఇండియా సుమారు $500 మిలియన్ హెల్ప్ కూడా చేయడం జరిగింది, అంటే క్రెడిట్ ఇవ్వడం జరిగింది బంగ్లాదేశ్కి. ఓకే, దాంతోపాటు ఇరు దేశాలు కూడా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని కూడా చేసుకునే దేశాలు. అంటే ఇది మనకి వ్యాపార ఒప్పందం అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏవైనా అంటే మన భారతదేశం వేరే దేశంతోని ఈ యొక్క వ్యాపార ఒప్పందాలు చేసుకుంటే కనుక మొదటగా మనం ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేదాన్ని చేసుకుంటాం, అంటే వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాం అనమాట. దాని తర్వాత కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అని చేసుకుంటాం. దాని తర్వాత కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసుకుంటాం. దాని తర్వాత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అంటే ఆ దేశంతో మన యొక్క వ్యాపార సంబంధాలు మెరుగవుతున్న కొద్దీ ఈ యొక్క వివిధ దశల్లో ఇలాంటి వివిధ ఒప్పందాలు చేసుకోవడం జరుగుతుంది. ఏ దేశంతో అయితే కనుక మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నామో ఆ దేశానికి మనం అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనం పేర్కొనవచ్చు. ఇందులో విదేశీ యొక్క వాణిజ్యం విషయంలో. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్టూడెంట్స్, ఈ యొక్క సౌత్ ఏషియా దక్షిణ ఆసియాలో మన భారత్ ఎక్కువగా
వర్తక వాణిజ్యం లేదా వ్యాపార సంబంధాలు కలిగినటువంటి దేశం ఏంటంటే బంగ్లాదేశ్. 21-22లో బంగ్లాదేశ్ ఏంటంటే కనుక మన భారతదేశంతో ఎక్కువగా వాణిజ్యం కలిగినటువంటి సౌత్ ఏషియాలో, అలానే మన భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ వెళ్తున్నటువంటి 4వ అతిపెద్ద దేశం ఏంటంటే బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ కూడా ఈ యొక్క జూట్ ఈ యొక్క జనపనారకి చాలా పాపులర్ స్టూడెంట్స్ ఈ యొక్క బంగ్లాదేశ్ యొక్క ఎక్స్పోర్ట్స్. అలానే 2021 నుంచి 21-22 మధ్యలో మన యొక్క ఎక్స్పోర్ట్స్ బంగ్లాదేశ్కి అంతకుముందు $9.69 బిలియన్ ఉంటే అది మనకి $16.15 బిలియన్ కూడా చేరుకోవడం జరిగింది. ప్రధానంగా భారత్ బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ చేసేటటువంటి విషయాలు ఏంటంటే కాటన్ కానీ లేదా ఎలక్ట్రిసిటీ ఇలాంటి విషయాలు అనమాట. బంగ్లాదేశ్ నుంచి ప్రధానంగా మనం ఇంపోర్ట్ చేసుకునేవి వెజిటబుల్స్ కానీ లేదా మెన్ టెక్స్టైల్కి సంబంధించినవి ఇలాంటివి స్టూడెంట్స్. మరి తీస్తా నదీ జిల్లాలు నేను మీకు ఇందాక చెప్పాను. తీస్తా రివర్ అనేది బ్రహ్మపుత్ర నది యొక్క ఒకనొక ఉపనది అని కూడా మనం చెప్పొచ్చు. ఇది మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇది మనకి సిక్కింలో స్టార్ట్ అయ్యి వెస్ట్ బెంగాల్ గుండా బంగ్లాదేశ్కి ప్రవహిస్తుంది. బంగ్లాదేశ్లో ఇది ఫర్దర్గా ఇంకా దక్షిణ వైపుగా ప్రవహించి బంగ్లాదేశ్లో పద్మా నది అనేటువంటి నదిలో కలుస్తుంది. ఈ పద్మా నది ఏ నది స్టూడెంట్స్? ఈ యొక్క గంగా రివర్ ఏదైతే ఉందో దాన్ని మనం పద్మా నది అని బంగ్లాదేశ్లో పిలుస్తుంటారు. ఓకే, ఇక్కడ మీకు ఒకసారి మ్యాప్ పాయింటింగ్లో చెప్తాను. ఒక తీస్తా రివర్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇది మీకు బంగ్లాదేశ్ బార్డర్ స్టూడెంట్స్. బంగ్లాదేశ్ అంటే మనకి సిక్కిం నుండి వస్తుంది స్టూడెంట్స్ బంగ్లాదేశ్లోకి. ఓకే, మనకి ఇక తీస్తా నది అనేది భారత్కి వెస్ట్ బెంగాల్లో మరియు బంగ్లాదేశ్ కూడా ఒక వ్యవసాయ విషయంలో యొక్క నది అనేది చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అలానే చైనాకి బంగ్లాదేశ్ మధ్యలో కూడా ఈ మధ్య ఒక వర్తక వాణిజ్యాలు ఎస్పెషల్గా బయలాటరల్ టైస్ ఒక ద్వైపాక్షికమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. అలానే బంగ్లాదేశ్ అనేది చైనాని యొక్క మెగా ప్రాజెక్ట్ పెద్ద పెద్ద ప్రాజెక్టులలో చైనా హెల్ప్ తీసుకుంటున్నారు. అలానే రోహింగ్యాస్ ఇష్యూ విషయంలో కూడా చైనా హెల్ప్ తీసుకుంటున్నారు. అసలు ఇక చైనా మన భారత్ ఇరుగు పొరుగు దేశాల్లో చైనా బలం లేదా చైనా ప్రాబల్యం ఎందుకు పెరిగింది అని మీరు అనుకుంటున్నారు? పెరిగిన మాట వాస్తవం, దాన్ని మనం పెరగలేదని చెప్పలేము. ఇక చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం ఎందుకు పెరిగింది మన ఇరుగు పొరుగు దేశాలలో? దీనికి మీ రీజన్ ఏమైనా ఉంటే కనుక ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. మరి ఇష్యూస్ ఏంది? భారత్ బంగ్లాదేశ్ మధ్యలో తీస్తా రివర్కి సంబంధించినటువంటి ఇష్యూ, అలానే చైనా బంగ్లాదేశ్లో ప్రముఖ పాత్ర పోషించడం, అలానే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఇల్లీగల్గా అక్రమంగా వచ్చినటువంటి అస్సాంలోకి మనం ఎన్ఆర్సీ అని తీసుకొచ్చాం కదా, అప్పుడు ఈ యొక్క అది ఇష్యూ అయినా అనొచ్చు, లేదా రోహింగ్యాలకు సంబంధించినటువంటి ఇష్యూ. ఇవన్నీ కూడా భారత్ బంగ్లాదేశ్ మధ్యలో ఉన్నటువంటి ఇష్యూస్గా మనం చెప్పవచ్చు స్టూడెంట్స్. భారత్ బంగ్లాదేశ్ మధ్యలో ఉన్నటువంటి మిలిటరీ ఎక్సర్సైజెస్, దీన్ని మనం సంప్రీప్తి అని కానీ లేదా ఎక్సర్సైజ్ బొంగో సాగర్ అని చెప్పేసి ఇవి మనం భారత్ బంగ్లాదేశ్ మధ్యలో ఉన్నటువంటి మిలిటరీ ఎక్సర్సైజెస్. మరి కంక్లూజన్ మనం ఏం డ్రా చేయొచ్చు అంటే కనుక బంగ్లాదేశ్ మనకు అంటే మన బంగ్లాదేశ్ నుంచి తిరిగి సహాయం ఎక్స్పెక్ట్ చేయకుండా బంగ్లాదేశ్ యొక్క ట్రస్ట్, బంగ్లాదేశ్ యొక్క విశ్వాసం పొందినట్టయితే కనుక మనం బంగ్లాదేశ్లో చైనా యొక్క ప్రాబల్యం పెరగకుండా భారత్ ఇంకా ఫర్దర్గా బంగ్లాదేశ్తో సంబంధాలని మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది అని మనం చెప్పొచ్చు స్టూడెంట్స్. నిన్నటి వీడియోలో మిమ్మల్ని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అదేంటంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఆఫ్ UNDP వీళ్ళు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంది, కరెక్ట్ కోడ్ ఏంది అని అడుగుతున్నారు. డిప్రైవేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, హెల్త్, అసెట్స్ అండ్ సర్వీసెస్ ఎట్ హౌస్ హోల్డ్ లెవెల్, దీన్ని వీళ్ళు కవర్ చేస్తారు. రైట్. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అనేది మనకి HDAలో కవర్ అవుతుంది, ఇందులో కవర్ అవ్వదు. దాంతోపాటు ఎక్స్టెంట్ ఆఫ్ బడ్జెట్ డెఫిసిట్, GDP గ్రోత్ అంటే వివిధ దేశాల యొక్క GDP గ్రోత్ అనేది కూడా ఇందులో లెక్కించారు. ఇందులో ఓన్లీ పావర్టీ గురించి మాత్రమే లెక్కించడం జరుగుతుంది స్టూడెంట్స్. ఓకే, అలానే నెక్స్ట్ ఇక్కడ మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కామన్ రివర్స్ బిట్వీన్ ద ఇండియా అండ్ బంగ్లాదేశ్? భారత్ బంగ్లాదేశ్ మధ్యలో ప్రవహిస్తున్నటువంటి ఉమ్మడి నదులు ఏంటి అని అడుగుతున్నాం క్వశ్చన్. ఇక్కడ జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. దర్యా, కుషియారా, కలాదన్, తీస్తా. మరి ఇవి ఈ నాలుగిట్లలో భారత్ బంగ్లాదేశ్ మధ్యలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రివర్స్ ఏంటి అనేది ఒకసారి మీరు చెక్ చేయండి స్టూడెంట్స్. ఓకే, వైల్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ హ్యావ్ డిపెండ్ దర్ టైస్ ఓవర్ ద ఇయర్స్, అంటే భారత్ బంగ్లాదేశ్ మధ్యలో ఇక సంబంధాలు అంటే ఇంకా మెరుగైనటువంటి ఈ మధ్యలో కంట్రీస్ హ్యావ్ ఫెయిల్ టు రిజాల్వ్ లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్, అంటే మన రెండు దేశాల మధ్యలో కూడా చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి ఏవైతే కనుక ఇష్యూస్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేసుకోవడంలో మనం వైఫల్యం చెందినాం.
అంటే మరి దీనికి సంబంధించి అంటే ఇరు దేశాల మధ్యలో చాలా సంవత్సరాల నుంచి ఏ ఇష్యూస్ ఉన్నాయి దాని గురించి మీరు ఒకసారి ఆన్సర్ రాయండి స్టూడెంట్స్. ఇది మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్. మరి వీడియో ఎండ్ చేసే కన్నా ముందు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తామో చెక్ చేసినట్టయితే కనుక భారత్ బంగ్లాదేశ్ సంబంధాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం స్టూడెంట్స్. ఈ యొక్క భారత్ బంగ్లాదేశ్ సంబంధాల విషయంలో భారత్ యొక్క లుకీస్ట్ విధానం కానీ లేదా యాక్టిస్ట్ విధానం గురించి మాట్లాడుకుంటున్నాం. అలానే బంగ్లాదేశ్ మనకి నార్త్ ఈస్ట్ కమ్యూనికేషన్కి ఎందుకు ఇంపార్టెంట్ మాట్లాడుకున్నాం. అలానే మనం గుజరాత్ డాక్రైన్ గురించి చర్చించుకోవడం జరిగింది. దాంతోపాటు బెంగాల్ పార్టిషన్ దగ్గర నుంచి బంగ్లాదేశ్ ఎలా అవతరించింది, బంగ్లాదేశ్ స్వాతంత్రం గురించి భారత్ ఏ విధంగా హెల్ప్ చేసింది అనేది కూడా మనం చర్చించుకోవడం జరిగింది. దాంతోపాటు బంగ్లాదేశ్తో మనం కాంప్రెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్, కాంప్రెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ విషయం దిశగా మనం వెళ్తున్నాం. దాని తర్వాత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా మనం ఫ్యూచర్లో వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు మనం బంగ్లాదేశ్ భారత్లు 50 సంవత్సరాల బయోలెటరల్ రిలేషన్స్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. 1971లో వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. 50 ఇయర్స్ అంటే మనకి 2021కి 50 ఇయర్స్ అయిపోయింది. మనకి 50 సంవత్సరాల రిలేషన్స్ కూడా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇది ఈ యొక్క బంగ్లాదేశ్ ప్రధాని భారత్